సార్ ఇప్పుడు చాలా మందిలో చూసుకున్నట్టయితే కొంతమందికి నరాల బలహీనత అంటారు. అంటే కొంతమంది పెనిస్ అనేది స్ట్రాంగ్‌గా అవ్వదు. కొంతమందికి స్ట్రాంగ్‌గా అవుతుంటది. అంటే ఈ ఒక వర్డ్ అనేదండి, ఈ నరాల బలహీనత గాని ఏమన్నా ఉందేమో, నీకేదైనా ప్రాబ్లమ్ ఉందేమో, ఇన్ కేస్ ఇంకేదైనా ఉందేమో అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో నిజంగా నరాల బలహీనతకి పెనిస్ స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ ఏమంటారు అసలు? దీనికి దానికి రిలేటెడ్ ఏమంటారు అసలు? See, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. సో మనకు తెలుగులో నరాలు అంటే వీన్స్, కానీ యాక్చువల్ టర్మినాలజీలో నరాలు అంటే మనం నర్వ్స్. ఇప్పుడు మనకు పెనిస్కి బ్లడ్ ఎరెక్షన్ రావాలి అంటే మన పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బాగుండాలి. మనకు వాడుక భాషలో ఏంటి, ఇవన్నీ చూస్తే నరాలు, నరం సూది అంటారు. ఎందుకంటే అది ఇస్తారు కాబట్టి. మనకు వీన్స్ని కూడా నరాలు అంటారు, బ్లడ్ వెజల్స్ని నరాలు అంటారు. సో రక్తనాళాలు అనరు, నరాలు అంటారు. సో ఇప్పుడు పెనిస్లో కూడా ఇట్స్ ఎన్ వాస్కులర్ ఆర్గన్, అంటే బ్లడ్ వెజల్స్తో నిండి ఉన్న ఆర్గన్ అది. సో మన బ్లడ్ సప్లై బాగుంటేనే ఎరెక్షన్ వస్తుంది. బ్లడ్ సప్లై తక్కువ ఉంటే ఎరెక్షన్ రాదు. సో ఇప్పుడు ఒకవేళ బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ ఉందనుకోండి, లేదా బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఉంది, లేదా బ్లడ్ వెజల్స్లో ఇన్నర్ లేయర్లో ఎరెక్షన్కి కావాల్సిన కెమికల్ రియాక్షన్ సరిగ్గా జరగట్లేదు. ఎందుకంటే ఎరెక్షన్స్ కావాలంటే మనకు నైట్రిక్ ఆక్సైడ్ కావాలి. ఆ మెకానిజంలో మనకు ఎరెక్షన్ కావాలి అనగానే ఎలా వస్తుంది అంటే అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో. సో ఇప్పుడు ఆ నైట్రిక్ ఆక్సైడ్ సరిగ్గా లేకపోయినా కూడా ఎరెక్షన్ రాదు. సో ఇన్ జనరల్ దాన్ని బ్లడ్ వెజల్స్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి నరాల బలహీనత అంటారు. రెండో ఆస్పెక్ట్ కూడా ఉంది. కొంతమందికి యాక్చువల్ నర్వ్స్లో ప్రాబ్లం ఉండి, అంటే వెన్నుముకలో ఇంజరీ ఉండి, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన తర్వాత వెన్నుముకకి దెబ్బ తగిలితే కొంతమందికి కాళ్ళు చేతులు వీక్ ఉంటాయి, కొంతమందికి ఒక సైడే వీక్ ఉంటుంది, కొన్నిసార్లు నడుము కింద భాగం చచ్చుబడిపోతుంది అంటారు కదా. అలాంటి వాళ్ళకు యాక్చువల్ నర్వ్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే మన వాడుక భాషలో నరాల బలహీనత అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వాస్కులోజెనిక్, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇలాంటి వాళ్ళకు మనకు 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మందులు తీసుకొని, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు టెడలాఫిల్, సిల్డినాఫిల్, అవెనాఫిల్, వార్డెనాఫిల్ ఇలాంటి టాబ్లెట్స్ వల్ల మనం దాన్ని టెంపరీగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొంతమందికి సివియర్ డ్యామేజ్ ఉంది అంటే కేవలం మందులు తీసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది, మందులు ఆపేస్తూనే మళ్ళీ మొదటికి వస్తుంది. కొంతమందికి ఎర్లీ స్టేజ్లోనే మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసామనుకోండి, అంటే కొంతమంది మొహమాటం లేకుండా, అంటే ఇది ఎవరితో డిస్కస్ చేయాలని లేకుండా ప్రాబ్లం రాగానే వితిన్ 1 మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, 1 మంత్ నుంచి ఉంది, 2 మంత్స్ నుంచి ఉంది, నేను ఇదేదో వర్క్ స్ట్రెస్ వల్ల అనుకున్నానని. ఇప్పుడు అది ఎర్లీ స్టేజ్, మనం ఆ టైంలో ఐడెంటిఫై చేసామనుకోండి, ఒక 1 మంత్ 2 మంత్స్ మెడికేషన్స్ ఇస్తే క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే మనం రైట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేసాం. కొంతమంది సార్ నాకు 10 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ నుంచి ఉంది అనే వాళ్ళకి ఆల్రెడీ ఈ 5 ఇయర్స్లో జరగాల్సిన డ్యామేజ్ కొంచెం వరకు జరిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం 5 ఇయర్స్ 10 ఇయర్స్లో షుగర్ కంట్రోల్ లేకుండా, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకుండా, లేదా అలవాట్లు రోజు 5-10 సిగరెట్స్ తాగే వాళ్ళు ఉంటారు, గుట్కా తినే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు డ్యామేజ్ జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఈ మందులు ఇస్తే అవి మళ్ళీ రివర్స్ అవుతుంది, అంటే పని చేయొచ్చు. మందులు తీసుకున్న రోజు పని చేయొచ్చు కానీ క్యూర్ అవుతుంది. రైట్ సార్, ఇందాక ఒక మాట అన్నారు మీరు. సో గుట్కా తినడము, తర్వాత ఇంకా స్మోక్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ పెనిస్ డౌన్ అవి అని చెప్పేసి వింటున్నాము అని చూస్తున్నాం కూడా. అండ్ మోర్ దెన్ ఇంకొకటి ఏంటంటే గుట్కా తినడం వల్ల కూడా, అంటే గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ తినడం వల్ల కూడా పెనిస్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు గుట్కాలోనూ టొబాకోలోనే ఉంటుంది, స్మోకింగ్లోనూ టొబాకోలో ఉంటుంది. ఇక్కడ స్మోకింగ్లో అనేది ఆ టొబాకో మనం లోపలికి వెళ్ళి, అంటే మనం పీల్చుకున్న గాలిలోంచి వెళ్ళి లంగ్స్లో పనిచేసి దెన్ బ్లడ్ వెజల్స్కి వెళ్తుంది. గుట్కా అలా కాదు. గుట్కా డైరెక్ట్ ఇంపాక్ట్, టచ్, మనం ఇట్లా వాళ్ళు టచ్ నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ టొబాకో అనేది మన బ్లడ్ వెజల్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో గుట్కా మనం స్మోకింగ్ కన్నా 10 times మోర్ డేంజరస్ అండ్ మోర్ కార్సినోజెనిక్. ఇప్పుడు లంగ్స్ క్యాన్సర్ రావాలంటే ఈ టొబాకో వెళ్ళి లంగ్స్ని ఇరిటేట్ చేసి క్యాన్సర్ వస్తుంది. కానీ ఇది అట్లా కాదు, డైరెక్ట్గా టొబాకో ఇట్లా పెట్టుకుంటారు కదా,
అది పెట్టుకున్న చోటని వాళ్ళు అలా కంటిన్యూస్గా టొబాకో పెట్టుకుంటారు కాబట్టి ఈ మౌత్ క్యాన్సర్స్ ఇవి చాలా ఎక్కువ. ఓకే. సో అందుకని టొబాకో అసలు బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకంటే అది మనము దాని వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం కౌంట్ చేయలేం. ప్రతి సిస్టమ్ మీద ఉంటుంది. లివర్ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది, పిల్లలు పుట్టకుండా చేస్తుంది, కళ్ళల్లో కూడా డ్యామేజ్, చూపును తగ్గిస్తుంది. కానీ ఎందుకు వీళ్ళు అడిక్ట్ అయిపోతారంటే స్మోకింగ్లో ఉన్న కిక్ కన్నా గుట్కాలో ఎక్కువ కిక్ ఉంటుంది. సో వీళ్ళకి ఆ అడిక్షన్ ఒకసారి వస్తే మాది మానలేదు. ఓకే. సో అన్ని కోరికలు అనేది చచ్చుబడిపోతాయి అంటారు అయితే. బేసిక్గా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయితే అంగంలోకి రక్త సరఫరా ఉండదు. రక్త సరఫరా లేదు కాబట్టి ఎరెక్షన్స్ ఉండవు. ఓకే. అండ్ అది రివర్సబుల్ రిపేర్ కాదు. అది దానివల్ల వచ్చిన ఇది ఏదర్ షాక్ వేవ్ థెరపీ అయినా చేయించుకోవాలి, లేదా ఇంప్లాంట్ సర్జరీ అయినా చేయించుకోవాలి. సో సార్ లాస్ట్ టైం మనము ఇంప్లాంట్ సర్జరీ గురించి మాట్లాడాం. సో ఇంప్లాంట్ సర్జరీ ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏ స్టేజ్ నుంచి చేసుకోవడం బెటర్ అంటారు? ఇప్పుడు ఇంప్లాంట్ సర్జరీకి అందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఇంప్లాంట్ సర్జరీ అవసరం లేదు. ఓకే. వాళ్ళ నీడ్ని బట్టి. ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు, తనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, సార్ నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు, నాకు సెక్స్ మీద పెద్ద ఆశ లేదు, చెయ్యాలనే తపన లేదు అనుకున్నప్పుడు వదిలేయచ్చు. వాళ్ళకి ఇంప్లాంట్ అవసరం లేదు. సో ఏజ్ని బట్టి కూడా ఇప్పుడు మా దగ్గర కొంతమంది 60 ఇయర్స్ కూడా 65 ఇయర్స్ కూడా ఇంప్లాంట్కి వస్తున్నారు. మేము మ్యాక్సిమం ఏజ్ 70 ఇయర్స్కి అట్లా చేసాం. ఓకే. సో అది వాళ్ళ నీడ్. ఇప్పుడు 60 ఇయర్స్ అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సో ఆయనకి రోజు కలవాలి, మళ్ళీ పిల్లలు కావాలి, ఇలా ఉంటారు కదా. వాళ్ళు నేను రోజు ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు పని చేయని వాళ్ళు ఉంటారు. లేదా కార్డియాలజిస్ట్ మీరు హార్ట్ బాగాలేదు, మీరు టాబ్లెట్స్ వేసుకోకూడదు అని చెప్పి ఉంటారు. సో వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు కదా. ఏదర్ షాక్ వేవ్ థెరపీ లేదా ఇంప్లాంట్. షాక్ వేవ్ థెరపీ అనేది సేఫ్ కానీ ఎక్కువ రోజులు పనిచేయదు. జనరల్గా యంగ్స్టర్స్కి అయితే ఒక 3 to 5 ఇయర్స్ పనిచేస్తుంది. మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ అది ఫిజియోథెరపీ లాగా మళ్ళీ చేయించుకోవాలి. మొత్తం క్యూర్ అవ్వదు. సో ఒక 3-4 ఇయర్స్ పనిచేస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ చేయించుకుంటుండాలి. అదే ఓల్డ్ పీపుల్లోనూ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, బాగా డ్యామేజ్ ఉన్న వాళ్ళకు షాక్ వేవ్ థెరపీ పెద్దగా పని చేయకపోవచ్చు. సో వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ ఇంప్లాంట్. సో ఇంప్లాంట్ చేసే ముందు మేము 3 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు మోజుతో ఇంప్లాంట్ చేయించుకుంటున్నారా? నాకు కేవలం ఎరెక్షన్ కావాలి అలా కూడా కొంతమంది వస్తారు మా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఎరెక్షన్ కావాలి, సో ఇంప్లాంట్ సర్జరీ చేయండి అని. మేము వాళ్ళని అడిగే క్వశ్చన్, మీకు ఈ ఏజ్లో రెగ్యులర్ పార్ట్నర్ అంటే మీ వైఫ్ మీకు సహకరించే స్టేజ్లో ఉందా? ఇప్పుడు వైఫ్ కూడా ఆల్రెడీ 60 ఇయర్స్ ఉందనుకోండి, ఆమెకే పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం తను సహకరించి మనం సర్జరీ చేసి వేస్ట్. కేవలం ఆయన మోజుతోనే చేసుకోకూడదు. ఒకవేళ వైఫ్ సహకరించే పొజిషన్లో ఉంది, లేదా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, యంగ్ వైఫ్ ఉన్నారు అంటే ఓకే, మనం సర్జరీ చేసిన అర్థం ఉంది. రెండోది మనం ఆలోచించేది ఏంటంటే, ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరో పక్కన వాళ్ళు మా ఫ్రెండ్ చేయించుకున్నాడు నేను చేయించుకుంటాను అని అలా చేయించుకోకూడదు. వాళ్ళ ఒక్కొక్కరికి ఇప్పుడు సెక్స్ అనేది ఒక్కొక్కరికి దృష్టిలో ఒకలా ఉంటుంది. సో నీడ్ ఏంటి, అవసరం ఉందా, ఈ ఏజ్లో చేయించుకుంటే దానివల్ల యూజ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు పార్ట్నర్ యాక్టివ్ సెక్స్ లైఫ్ కావాలనుకుంటుంది అనుకోండి, మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ రోజు వాడలేరు కదా. సో అప్పుడు ఇంప్లాంట్ చేస్తేనే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏ ట్యాబ్లెట్స్ లేకుండా, ఫియర్ లేకుండా చేయగలుగుతారు. రెండో సెక్షన్ ఏంటంటే, కొంతమంది వైఫ్తో గొడవలు ఉంటాయి. ఇప్పుడు వైఫ్ నువ్వు రోజు ఇంపార్టెంట్, నువ్వు చేయలేవు అని ఒక 1 ఇయర్ నుంచి గొడవలు పడుతున్నారు అనుకోండి, ఆయనకి వైఫ్ని చూస్తూనే చెమటలు పడతాయి. కొంతమంది వస్తుంటారు, డాక్టర్ గారు నేను మా గర్ల్ ఫ్రెండ్తో అయితే అసలు ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, నేను రోజు చేయగలుగుతాను, రోజు 2 సార్లు చేయగలుగుతాను, కానీ మా వైఫ్ దగ్గరికి వెళ్ళేసరికి నేను చేయలేకపోతాను. ట్యాబ్లెట్స్ మేమన్నా ఈ టెడలాఫిల్, సిలినాఫిల్ డబుల్ డోసేజ్లు, ట్రిపుల్ డోసేజ్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వైఫ్ ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ నువ్వు చేయలేవు అన్న తర్వాత ఆయన మనసులో ఆ ఫియర్, వైఫ్ దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది అంటుంటారు, సార్ మా వైఫ్ దగ్గరికి వెళ్ళాలంటే చెమటలు పడతాయి సార్, ఇంటికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి, నేను మా వైఫ్కి ఈరోజు కుదరదు, అలసిపోయాను అని. సో అందుకని అలాంటి భయం ఉన్న వాళ్ళకు ఇంప్లాంట్ బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇప్పుడు ఎదర్ పెళ్ళిని అంటే ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవాలా అంటే, ఇప్పుడు వైఫ్ ఆల్రెడీ గొడవలు పడి నాకు
నువ్వు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటావా లేదా నాకు డైవోర్స్ ఇస్తావా అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆ మ్యారేజ్ని కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంప్లాంట్ చేయించుకోవాలి. ట్యాబ్లెట్లు పనిచేయవు వాళ్ళకి. ఎంత ఆ ట్యాబ్లెట్ల వాళ్ళ భయం ముందు ట్యాబ్లెట్లు ఏ ట్యాబ్లెట్లు పనిచేయవు. అలాంటి వాళ్ళకి మేము ఓన్లీ సర్జరీని చెప్తాం.